అగ్ని ప్రమాద స్థలానికి ఫైర్ సిబ్బంది ఆలస్యంగా చేరుకోలేదని డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. సమాచారం అందగానే వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారని తెలిపారు. సిబ్బంది లోపలికి వెళ్లేసరికి 17 మంది అపస్మారక స్థితిలో ఉన్నారన్నారు. అందరినీ ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ 17 మంది మరణించారని డీజీ నాగిరెడ్డి తెలిపారు. భవనానికి ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే ఉండడంతో కష్టసాధ్యమైందంటున్న నాగిరెడ్డితో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. అగ్ని ప్రమాద ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. సుమారుగా 17 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాద ఘటనపై మనతో మాట్లాడడానికి ఫైర్ డీజీ నాగిరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఈ ప్రమాదం ఎలా సంభవించింది? టోటల్ బిల్డింగ్లో 21 మంది ఉన్నారు. దాంట్లో 17 మందిని అపస్మారక స్థితిలో ఫైర్ సిబ్బంది బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి పంపించినారు, కానీ ఎవరు సర్వైవ్ కాలేదని చెప్తున్నారు. 4గురిని మాత్రం ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది. ఫైర్ సంబంధించిన సమాచారం మీకు ఎప్పుడు వచ్చింది సార్? ఎందుకంటే ఫైర్ సిబ్బంది కూడా సకాలంలో చేరుకోలేదన్న వార్తలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్కి వచ్చిన కాల్ 6:16 6:16 వచ్చింది. 6:17కి మొగల్పుర ఫైర్ ఇంజన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటే వరుసగా ఈ సిచ్యువేషన్ బట్టి టోటల్ 11 ఫైర్ ఇంజన్స్ని కాల్ చేయడం జరిగింది. కంప్రెషర్ పేలిందని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు కేవలం ఫైర్ వల్లనేనా లేకపోతే? లేదు, అది మెయిన్స్లో షార్ట్ సర్క్యూట్ తోటి స్టార్ట్ అయింది. కంప్రెసర్ తర్వాత పేలి ఉంటుంది. ఎన్ని ఉన్నాయి సార్ కంప్రెషర్? కేవలం ఒక్క కంప్రెషన్ అయినా? మేము ఏం లెక్క వేయలేదండి. ఓకే, చాలా మందికి కూడా కాలిన గాయాలు ఉన్నాయి. ఎందుకంటే స్మోక్ వల్ల వచ్చి మాత్రమే చనిపోయారని చెప్పేసి అన్నారు. కానీ చాలా మంది లేదు, స్మోక్ బయటకు వచ్చేటప్పుడు కూడా గాయాలు కావచ్చు కదా. మెయిన్లీ స్మోక్ తోటి అపస్మారక స్థితిలో ఉన్నారు. మంటలు కాలు ఉన్నాయి, వేడి తోటి అవుతుంది. సుమారుగా 17 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టుగా ఫైర్ డీజీ చెప్తూనే ఉన్నారు. మరోవైపు ఎప్పుడైతే ఫైర్కి సంబంధించిన సమాచారం అందుకున్నామో ఆ వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే కంప్రెషర్ ఫైర్ ఎక్కువైన తర్వాత కంప్రెషర్ పేలింది. కంప్రెషర్ పేలిన తర్వాత ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ఎప్పుడైతే ఫైర్ ఏర్పడిందో దట్టమైనటువంటి పొగ వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే 17 మందిని ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు వారంతా కూడా చనిపోయారంటూ ఫైర్ డీజీ చెప్తూ ఉన్నారు.